తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపించే దివ్య స్వరూపులు యోగులు. ఆ యోగులందరికీ మార్గదర్శకత్వం వహించేవారు మహాయోగులు. ఆ మహాయోగులకు పరమ గురువు షిరిడీ సాయిబాబా. మానవునిలో మహనీయునిగా మహిమోపేత మూర్తిగా షిరిడీ సాయినాథుడు పూజలందుకుంటున్నాడు. ఆర్తిగా కీర్తించిన వారి విన్నపాలను ఆలకిస్తూ మిత్రునిగా, బాంధవునిగా, అభయానందదాయకునిగా షిరిడీనాథుడు వెలుగొందుతున్నాడు. ఎల్లలు లేని సాయి భక్తి సర్వే సర్వత్రా వ్యాపించింది. సాయి దివ్యకరుణకు పాత్రులు కావాలని ప్రతి భక్త హృదయం పరితపిస్తుంది. వారి ఆకాంక్షల్ని, అభీష్టాలని నెరవేర్చడానికే షిరిడీ సాయిగా అవతరించిన దత్తాత్రేయ స్వరూపుడు. ఆ మహనీయ మూర్తి నెలకొన్న ఆహ్లాదకర రమణీయ భరిత సన్నిధానం చిత్తూరు జిల్లాలోని నగరిలో ఉన్న శ్రీ షిరిడీ సాయి దివ్య మందిరం. ఈ సుందర మందిర విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సాయి ఆరాధన పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక సాధన. ఆ సాధనలో మమేకం కావటానికి భక్తులు నిరంతరం సాయి తత్వంతో అనుసంధానమై ఉంటారు. ఆ తత్వానికి ఆలంబనే సాయి విగ్రహాకృతి. తిలకించినంతనే పులకింత, వేడుకున్నంతనే అవ్యక్తమైన ప్రశాంతత, ప్రార్థించినంతనే అభయానందాల కలపోత సాయి దర్శనం వల్ల భక్తులకు సిద్ధిస్తాయి. భౌగోళిక పరంగా ఎంతో విఖ్యాతికాంచిన శేషాచల కొండల సమాహారం చెంత ఉన్న నగరిపై సమున్నత శిఖరంపై సాయి సన్నిధి నిర్మితమైనది. 2011 సంవత్సరం గురు పౌర్ణమికి శంకుస్థాపన జరుపుకున్న ఈ దివ్య మందిరంలో 2012 సంవత్సరం ఏప్రిల్ నెలలో సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేశారు. శ్వేతవర్ణ గోపురాలు, మందిరాలు, ప్రాకారాలు, వీటికి నేపథ్యంగా నీలిమేఘ మాలిక భక్తుల్ని ఆధ్యాత్మికతకు లోను చేస్తాయి. అది నందనవనమా, ప్రకృతి పులకించు చోటు సాయిమయమా. బృందావనమా అది నందనవనమా, ప్రకృతి పులకించు చోటు సాయిమయమా. అల్లంత దూరం నుంచి సువిశాలంగా విస్తరించిన శేషాద్రి పర్వత శ్రేణి, అటవీ క్షేత్రాలతో మనోహర దృశ్యాలు సాకారమవుతాయి. బృందావనమా అది నందనవనమా, ప్రకృతి పులకించు చోటు సాయిమయమా, ప్రకృతి పులకించు చోటు సాయిమయమా. ప్రధాన మందిరం ముంగిట గాజు మందిరంలో ఉన్న సాయి విగ్రహాన్ని భక్తులు ముందుగా దర్శించుకుంటారు. సాయి అనంత దయామయి, నీవు పిలిస్తే పలికే దైవమోయి, నీ నామస్మరణం మాకెంతో హాయి, మమ్మల్ని సముద్ధరించడానికి అందించు నీ బంగారు చేయి అంటూ భక్తులు షిరిడీ సాయిబాబాను సదా వేడుకుంటారు. శాశ్వత అశాశ్వతాల అద్భుత సమ్మేళనమే సాయి స్వరూపం. అలాంటి షిరిడీ సాయినాథుణ్ణి శేషాచల పర్వత సానువుల్లోని నగరి పట్టణంలో ఓ కొండపై అపురూపంగా ప్రతిష్ఠించుకుని భక్తులు ఆరాధించుకుంటున్నారు. సువిశాలమైన సౌందర్య భరిత ప్రశాంతమైన ప్రధాన మందిరంలో షిరిడీ సాయినాథుని భవ్య మంగళ విగ్రహం భక్తుల్ని ఆకర్షిస్తుంది. ప్రధాన మందిరంలో పాలరాతి చావిడి మధ్య కాంతిమయంగా
తేజోసంభరితంగా సాయినాథుడు ప్రకటితమవుతున్నాడు. దయామయ దృక్కులు, ప్రసన్నత నిండిన వదనారవిందంతో సాయినాథుణ్ణి దర్శించుకున్న భక్తులు ఆనంద సంభరితులవుతారు. సూర్యచంద్రులు ఉన్నంతవరకు సర్వదా శతధా సహస్రధా నేను మీకు అండగా ఉంటానని చెప్పటానికే అన్నట్లుగా సాయి విగ్రహానికిరువైపులా సూర్యచంద్రుల రూపులు నెలకొని ఉంటాయి. మౌనం, ధ్యానం ఆధ్యాత్మిక సాధనలో కీలక పాత్ర పోషిస్తాయి. మౌనంతో ప్రతి వ్యక్తి అంతర్వీక్షణ సాధించవచ్చు. ధ్యానంతో అంతర్ముఖీనత సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక యానంలో, ఆలయాల్లో, మందిరాల్లో ఈ విశిష్టమైన శక్తియుక్తుల కోసం ధ్యాన ప్రదేశాలు, యోగ మందిరాలు నెలకొని ఉంటాయి. ఆ పరంపరలోని నగరిలోని సాయి నెలవులో ధ్యాన మందిరం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. సాయి ధ్యానం ద్వారా సాయి భక్తులు తమ అంతరంగ తరంగాల్లో సాయి తత్వాన్ని వీక్షణ చేస్తారు. ఈ ధ్యాన ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఈ మందిరంలో ధ్యాన మందిరాన్ని ప్రార్థనా మందిరానికి దిగువన నిర్మించారు. పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని, మరిచినా మన్నించుతావని, విడిచినా వెన్నంటి నీవని, మనసార నిను చేర కొలిచెద నిను సాయి. సాయిరాం 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 షిరిడి సాయిరాం సాయిరాం. పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని. ఇక్కడే ఉన్న మరో విశేషం ఏమిటంటే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త్రికోణమితితో కూడిన సాయి వర్ణ చిత్రం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని ఎటువైపు నుంచి చూసినా చిత్రపటంలో సాయి ఆకృతి పటం చూస్తున్న వారి వైపే చూస్తున్నట్లుగా ఉంటుంది. మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆరాధించే వారిని భగవంతుడు కంటికి రెప్పలా సదా కాపాడతాడు. అందుకు షిరిడీ సాయే ప్రత్యక్ష ఉదాహరణ. మానవాళి మనుగడ కోసం బాబా మనిషిగా ఆకృతి దాల్చిన మహనీయుడని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. ఈ మందిరం సాయి ఆరాధన ఓ అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతికరమైన సంవిధానంగా కొనసాగుతుంది. నిత్యం 4 హారతుల నేపథ్యంగా విలసిల్లే సాయి సత్సంగం నయనానందకరంగా శోభిల్లుతుంది. సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం, సాయి బాబా శరణం, సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం, సాయినాథ. మహారాష్ట్ర నుంచి రప్పించిన పూజారుల ద్వారా నిత్య పూజాది వేడుకలు కొనసాగుతాయి. పూర్తిగా షిరిడీ క్షేత్రంలో కొనసాగే రీతిలోనే ఇక్కడ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రకటితమవుతాయి. జయమంగళం నిత్య శుభమంగళం, జగమేలు సాయికి గణమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, జగమేలు సాయికి గణమంగళం. ప్రతినిత్యం 4 హారతుల్ని సమర్పిస్తూ
పూజారులు ఆ హారతి గీతాల్ని స్వయంగా ఆలపిస్తారు. ప్రతి గురువారం ఈ మందిరానికి విశేషంగా భక్తులు తరలివస్తారు. సంప్రదాయపరమైన ఆర్షధర్మ పర్వదినాలతో పాటు గురు పౌర్ణమి వంటి విశిష్ట పండుగల్ని ఈ మందిరంలో ఘనంగా నిర్వహిస్తారు. నీటితో దీపాలు వెలిగించినావయ మా చీకటి తొలగించగా. సాయి పథాన్ని చేరుకోవాలంటే మొదట అహాన్ని, అభిజాత్యాన్ని బాబా పాదాల చెంత వదలాలి. భిక్షాందేహి అంటూ బాబా షిరిడీలో సంచరిస్తూ భిక్ష స్వీకరించారు. మనసుని మాలిన్యం చేసే అవలక్షణాల్ని తొలగించుకుని నిర్మల నిష్కల్మష హృదయంతో బాబాను ప్రార్థించాలి. అప్పుడు ప్రతి ఒక్కరి మనసు షిరిడీ శోభతో ప్రకాశిస్తుంది. ఆత్మ సాక్షాత్కారమైన మది సాయితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటుంది. సాయి నామస్మరణే భక్తులకు ఏకైక మంత్రం. అది మన జీవన పథాన్ని ముందుకు నడిపే మహత్తర యంత్రం.